ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతియో ఉదయత్తస్స నిస్సరతే వాణి జన్హుకన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకై అహమిత్యేవ విభావయే భవాని. శ్రీమాత్రే నమః. మనం ఈరోజు 2వ తేదీ నుంచి 8వ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహస్థితి ఏ విధంగా ఉంది, అందులో పర్టికులర్గా మనకి ఈ వారం పంచగ్రహ కూటమి రాబోతుంది. అంటే 5, 6 తేదీలు ముఖ్యంగా 5 గ్రహాలు కలిసి ఉంటాయి. అది కూడా వృషభ రాశిలో చంద్ర, రవి, శుక్ర, గురువు మరియు అదేవిధంగా ఆ యొక్క బుధగ్రహం కూడా కలిసి ఉంటుంది. అయితే ఈ 5 గ్రహాలు 5, 6 తేదీలు కలిసి ఉంటాయి. మరియు ఈ వారం ప్రత్యేకత ఏమిటంటే కుజుడు తన ఓన్ హౌస్లోకి వచ్చున్నాడు, శుక్రుడు తన ఓన్ హౌస్లో ఉంటూ శుక్రుడు కూడా తన ఓన్ హౌస్లో ఉంటూ శని కూడా తన ఓన్ హౌస్లో ఉంటూ కుజుడిని చూస్తున్నాడు. కాబట్టి 3 గ్రహాలు స్వక్షేత్రాల్లో ఉంటూ అందులో శని కుజుల యొక్క వీక్షణ అంటే శని కుజుడిని చూడటము, దీని యొక్క ప్రభావం వల్ల 12 లగ్నాలు లేదా 12 రాశి వారికి ఏ విధంగా ఉన్నటువంటి విషయం మనం తెలుసుకుందాం. ముందుగా మేష లగ్నము లేదా మేషరాశి. మేషం వారికి కనుక చూసుకున్నట్లయితే లగ్నంలో కుజ గ్రహం స్థితి ఉంది ఈ వారం. అంటే ఈ వారం అని కాదు, 45 డేస్ ఉంటుంది. కాబట్టి ఏంటంటే సహజంగానే వీళ్ళు ఎమోషన్ పీపుల్, అగ్రెసివ్ నేచర్ కూడా కొంతవరకు ఉంటుంది. బట్ మనసు వెన్నపూసల ఉంటుంది మేషం వారికి. అటువంటి మేషరాశిలోకి నీకు కుజుడు రాశిలో సంచరిస్తున్నాడు. అంటే ఏంటి, అగ్రెసివ్ నేచర్ని పెంచుతుంటాడు. కాకపోతే ఇక్కడ 2వ స్థానంలో శుక్రుడు అస్తంగత్వ దోషంలో ఉన్నాడు కాబట్టి అధిక గ్రహాలు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఏమిటంటే ఫైనాన్షియల్ రిలేటెడ్గా కొంత స్ట్రక్ అవుతున్నప్పటికీ అనేకమైనటువంటి మార్గాల్లో ధనయోగం అనేటువంటిది పెరుగుతుంది. కాకపోతే ఇక్కడ కమ్యూనికేట్ చేసేటప్పుడు వివాహ సంబంధించినటువంటి విషయాల్లోని మరియు లాంగ్ జర్నీస్ చేసేటప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసేటువంటి విషయాల్లోని చాలా జాగ్రత్తగా ఉండాలి అనేటువంటిది ఈ యొక్క పంచగ్రహ కూటమి చెప్తుంది. అయితే ఎప్పుడైతే రాశిలో కుజుడుండి శని యొక్క దృష్టి కలిగి ఉంటాడో దీని యొక్క ప్రభావం మాత్రం కాస్త అగ్రెసివ్ అనవసరం గొడవల వైపు తీసుకెళ్తుంది. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండండి. అలాగే ఈ చంద్రుడు కూడా కలుస్తున్నాడు కాబట్టి ఏదైనా ప్రాపర్టీ తీసుకునేటప్పుడు కాస్త జాగ్రత్తగా తీసుకోండి ఈ వారం. అదేవిధంగా ఈ పంచమాధిపతి ఎప్పుడైతే 2వ స్థానంలో అధిక గ్రహాలతో సంబంధం కలిగి ఉంటాడో మీ యొక్క సంతానానికి కూడా ఫైనాన్షియల్ గ్రోత్ని ఇస్తుంది. ఇది ఈ 5వ స్థానంలో 6వ స్థానంలో ఉండేటువంటి కేతువు కానీ 5వ అధిపతి 2లో ఉండడం కానీ 6లో ఉండేటువంటి కేతువు వల్ల ఏమిటి అంటే మీరు డైలీ లైఫ్లో చిన్న చిన్న ఆటంకాలు కలుగుతుంటాయి. దానికి మీరు గణపతి యొక్క ఆరాధన కనుక చేసుకున్నట్లయితే సరిపోతుంది. మరియు ఈ అష్టమాధిపతి మీకు లగ్న అష్టమాధిపతి అని కుజుడు రాశిలో ఉన్నాడు. సర్వసాధారణంగానే మేషం వారికి కాస్త యాక్సిడెంటల్ ప్రోన్ ఎక్కువగా ఉంటుంది అన్ని లగ్నాలతో పోల్చుకుంటే. కాబట్టి కాస్త ఈ సమయంలో వాహనం మీద వెళ్ళేటప్పుడు కానీ లేకపోతే ఏదైనా పవర్ రిలేటెడ్ సంబంధించిన విషయాలు ఏదైనా రిపేర్ చేసేటప్పుడు కానీ కాస్త జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఇది ఎండాకాలం కాబట్టి కాస్త ఎండకు వెళ్ళినప్పుడు వేడి చేయడము, హీట్ రిలేటెడ్ సంబంధించిన విషయాల వల్ల కొంత ఇబ్బంది రావడము ఇటువంటివి పర్టికులర్గా చూపిస్తున్నాయి. అలాగే ఇక్కడ ఉద్యోగ సంబంధించినటువంటి విషయాలు గనక చూసుకున్నట్లయితే ఈ ఉద్యోగము, వ్యాపారము ఈ యొక్క విషయాల్లో మాత్రం గ్రోత్ అనేటువంటిది ఖచ్చితంగా చూపిస్తుందని ఎటువంటి సందేహం లేదు. కాకపోతే గ్రోత్తో పాటు కాస్త స్ట్రెస్ కూడా ఉంటుంది. ఇక మీరు చేయవలసినటువంటి దేవతా ఆరాధన, సూర్య నమస్కారాలు ఎక్కువగా చేసుకోండి, అన్ని విధాలా బాగుంటుంది. వృషభ లగ్నము, వృషభ రాశి. వృషభం వారికి ఈ యొక్క పంచగ్రహ కూటమి ఈ వార ఫలితాల్లో ఎటువంటి ప్రభావం చూపించనుంది అని చెప్పి చూసుకున్నట్లయితే ముఖ్యంగా మంచి ఏమిటి అండ్ కలిసి వచ్చేది ఇట్లాంటివి చూసుకున్నట్లయితే సంతానం కోసం ఎవరైతే ప్రయత్నం చేస్తుంటారో, అదేవిధంగా గతంలో కొంత రాజకీయ సంబంధించిన ఇబ్బంది ఏదైతే పడ్డారో దాన్ని ఇప్పుడు సెట్ చేసుకునేటువంటి సమయం నడుస్తుంది. అలాగే
కాస్త లాంగ్ జర్నీస్ వెళ్ళడం ద్వారా లాభము, అలాగే స్పిరిచువల్ యాక్టివిటీస్లో మీరు కాస్త ఎక్కువగా కనెక్ట్ అవ్వడం ఇట్లాంటివి చూపిస్తున్నాయి పంచమంలో కేతువు వల్ల. ధనం విషయంలో ముఖ్యంగా లోన్స్ ఇవ్వడం తీసుకునే విషయంలో ప్రధానంగా జాగ్రత్త తీసుకోవాలి. బంధువర్గం వారికి ఎవరికైనా మీరు ధనం ఇచ్చే విషయాల పట్ల కూడా కాస్త జాగ్రత్త వహిస్తూ ఉండాలి. మరియు దీంతోపాటు ఇక్కడ వాహన సంబంధించినటువంటి విషయాల్లో, మెయిన్గా వాహనం కంటే కూడా షేర్ మార్కెటింగ్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో మరింత జాగ్రత్తగా ఉండాలి. బికాజ్ ఆఫ్ రాశిలోనే శుక్రుడు కంబస్ట్ అయ్యాడు. దాంతోపాటు షేర్ మార్కెట్కి కారకుడైనటువంటి బుధుడు కూడా ద్వితీయ పంచమాధిపతి, అంటే పంచమం అనేటువంటి షేర్ మార్కెట్ని చూపిస్తుంది అండ్ ద్వితీయం అనేటువంటి ధనాన్ని చూపిస్తుంది. ఈ ద్వితీయ పంచమాధిపతి అష్టమ లాభాధిపతి కలిసి ఉన్నారు. సహజంగా ఈ కాంబినేషన్స్ కలిసి ఉండి మంచి పోర్ట్ఫోలియోస్ నిజంగా రాజయోగం పడితే ఇది గొప్ప యోగం షేర్ మార్కెటింగ్. కానీ అస్తంగత్వ దోషంలో ఉన్నారు కాబట్టి ఈ షేర్ మార్కెట్ రిలేటెడ్ సంబంధించిన విషయాలు అనేకమైన ఫ్లక్చువేషన్స్ కూడా జరుగుతాయి ఈ టైంలో యాక్చువల్గా. కాబట్టి మీరు కాస్త జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా 12వ స్థానంలో ఎప్పుడైతే కుజుడు నుండి శని యొక్క వీక్షణ జరుగుతుందో సర్వసాధారణంగా కొత్త ఉద్యోగ అవకాశాలు అయితే వస్తాయి, దానికి ఏం ప్రాబ్లం లేదు. కాకపోతే శని యొక్క దృష్టి కుజుడి మీద ఉన్నందుకు కాస్త ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు కానివ్వండి, మరియు విదేశాలకు వెళ్ళి అక్కడ ఏదైనా చేద్దాం విదేశీ ప్రయాణాలకు సంబంధించిన విషయంలో కానివ్వండి, అసలు కాస్త ముఖ్యంగా తండ్రి గారి ఆస్తికి సంబంధించిన విషయంలో ఏదైనా ఘర్షణలు గొడవలు రావడము, మ్యారిటల్ లైఫ్ సంబంధించిన విషయంలో కొంతవరకు ఘర్షణ వాతావరణం, బికాజ్ ఆఫ్ మనకి 12వ స్థానంలో మ్యారిటల్ లైఫ్ అనేటువంటిది ఉంటుంది. కాబట్టి ఈ యొక్క విషయాల పట్ల కాస్త జాగ్రత్తగా ఉంటూ ప్రధానంగా మీరు చేయవలసినటువంటిది గణపతి యొక్క ఆరాధన ఎక్కువగా చేస్తూ ఉండండి. కాకపోతే ఈ 4వ అధిపతి ఎప్పుడైతే రాశిలో ఉన్నాడో ఇది కొంచెం ప్రాపర్టీ గెయిన్ కూడా ఇస్తున్నాడు పక్కన. కాకపోతే తండ్రి గారి ఆస్తికి సంబంధించిన విషయంలో మాత్రం గొడవ ఉంటుంది. ఇవన్నీ తగ్గాలంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన, గణపతి యొక్క ఆరాధన చేయండి, అనే విధానం బాగుంటుంది. మిథున లగ్నము, మిథున రాశి. మిథునం వారికి ఈ పంచగ్రహ కూటమి యొక్క ప్రభావం ఈ వార ఫలితాల్లో, మరియు కుజుడు ఓన్ హౌస్లో ఉంటూ శని యొక్క దృష్టి ఉన్నందుకు ఏమిటి అని చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇక్కడ మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు, అందులో ముఖ్యంగా ప్రేమ వ్యవహారాలకు సంబంధించిన విషయము, మరియు రాజకీయ సంబంధించిన విషయాలు, ఫ్రెండ్స్తో ఏదైనా మాట్లాడుకునేటువంటి విషయాలు, మరియు మరొక విషయం ఏంటంటే కొన్ని ఫ్రెండ్స్తో కలవడం కానీ, అండ్ ఇటువంటి ఏవైతే మనం చెప్తుంటామో ఒక్కోసారి చూడండి, మనం ఫ్రెండ్ ద్వారా నాకు ఈ గ్రోత్ జరిగిందని కొంతమంది అంటే ఫ్రెండ్ ద్వారా ఇబ్బంది పడ్డారంటూ ఉంటారు. ఈ పర్టికులర్గా ఉన్నటువంటి కాంబినేషన్ ఏదైతే ఉందో సంతానం విషయంలోని, ఫ్రెండ్స్ విషయంలో, రాజకీయ విషయాల్లోని చాలా జాగ్రత్తగా ఉండాలి అనేటువంటిది సూచిస్తుంది. అదేవిధంగా దీంతోపాటు ఇక్కడ వివాహ సంబంధించినటువంటి విషయాలు మరియు కెరియర్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో తొందరపాటు పనికిరాదు అనేటువంటి చాలా స్పష్టంగా చూపిస్తుంది. కాబట్టి వివాహ నిర్ణయాలు కానీ సహజంగానే ఇప్పుడు 12వ స్థానంలో ఉన్నటువంటి అస్తంగత్వ దోషాలు బట్టి ఏ నిర్ణయాలు తీసుకోరు, కానీ ఇక్కడ ఉండేటువంటి కాంబినేషన్ మరింత ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తుంది. కాబట్టి ఈ విషయాలు జాగ్రత్తగా ఉండాలి. అయితే ఇక్కడ లాభస్థానంలో ఉండేటువంటి కుజుడు కాంపిటీషన్ రిలేటెడ్ సంబంధించిన వాటిల్లో సక్సెస్ని ఇస్తున్నాడు. అంటే మీరు ఏదైనా సరే ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అటెండ్ అవుతున్నారు, లేకపోతే కాంపిటేటివ్ అంటే ఒక శత్రువుపై జయం లభించడానికి ఇది యోగ్యవంతంగా ఉంటుంది. కాకపోతే శని దృష్టి ఉంది కాబట్టి మీకు ఏదైనా చూడండి, ఒక్కోసారి కోర్టు కేసులు ఇట్లాంటి వ్యవహారాల్లో దగ్గర దాకా అయిపోయింది ఫైలింగ్, కొంచెం ముందుకు కనుక కదిలితే ఈ పని అయిపోతుంది అంటూ ఉంటాం. అటువంటి విషయాల్లో పర్టికులర్గా ఈ కాంబినేషన్ ఎప్పుడైతే ఈ శనికుజులు కలిసి అంటే వీక్షణ జరిగిందో మన్యసూక్త పారాయణము చేయడము, లలిత అమ్మవారి యొక్క స్తోత్ర పఠనం చేయడం మంచిది. అయితే ఫైనాన్షియల్గా ఎలా ఉండబోతుంది అంటే కాస్త ఎక్కువ అధిక ఖర్చులు ఉంటాయి. కాకపోతే కొంచెం బంధువర్గంలో ముఖ్యంగా సిబ్లింగ్ వరుస వాళ్ళతో మాట్లాడేటప్పుడు అది కొంత చూసుకోండి. మరియు 4వ స్థానం ఏదైతే ఉందో కేతు ఉన్నాడు కాబట్టి పంటలు పొలాలు కొనుగోలు చేసేటప్పుడు కూడా కొంత జాగ్రత్త వహిస్తూ ఉండాలి. అదేవిధంగా ఈ యొక్క టీచింగ్ లైన్స్లో ఉన్నటువంటి వారు, లేకపోతే లా రిలేటెడ్, అకౌంట్స్ రిలేటెడ్ రంగాల్లో ఉండేటువంటి వారు కొంత ఈ కెరియర్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో తొందరపాటు నిర్ణయాలు పనికిరావు. ముఖ్యంగా బ్యాంకింగ్ సెక్టార్స్లో ఉండేటువంటి వారు కూడా. ఇక మీరు
రెగ్యులర్గా చేయవలసిన దేవతారాధన ఏంటి అంటే సూర్య భగవాను చూస్తూ అమ్మవారి నామాలు ఏదైనా చేయండి, అన్ని విధాలా మీకు బాగుంటుంది. కర్కాటకం వారికి కనుక చూసుకున్నట్లయితే ఈ యొక్క పంచగ్రహ కూటమి యొక్క ప్రభావము మరియు కుజుడు ఓన్ హౌస్లోని శని యొక్క దృష్టి ఈ వార ఫలితాలు ఎటువంటి రిజల్ట్స్ ఇవ్వబోతున్నాయి అని చెప్పి చూసుకున్నట్లయితే ముఖ్యంగా కర్కాటకం వారు జాగ్రత్త తీసుకోవాల్సిన అంశాలు, ఏదైనా ప్రాపర్టీ కొనుగోలు చేసేటప్పుడు, ప్రాపర్టీ మీద ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అందులో ముఖ్యంగా వాహన సంబంధించినటువంటివి తీసుకునేటప్పుడు మరింత జాగ్రత్తగా ఉండడము, సైన్స్ సబ్జెక్ట్స్, ఫ్యాషన్ రిలేటెడ్ సంబంధించిన సబ్జెక్ట్స్ నేర్చుకునేటువంటి విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండాలి. మరియు గురువులతోని, గురుతుల్యులతోని, తండ్రి గారితోని లేదా తండ్రి వరుస వాళ్ళతోని ఏదైనా తెలియని ఘర్షణ వాతావరణం కావచ్చు, లేనట్లయితే చూడండి వాళ్ళకి కొంచెం హెల్త్ రిలేటెడ్, తండ్రి గారి హెల్త్ రిలేటెడ్ సంబంధించిన విషయాలు కూడా కొంత జాగ్రత్త వహించాలి. అయితే ఇక్కడ ధనస్థానాధిపతి ఎప్పుడైతే లాభంలో ఉన్నాడో పరమైనటువంటి గ్రోత్ అయితే ఉంటుంది. కాకపోతే 3వ స్థానంలో కేతు ఉన్నందుకు మీరు ఏదైనా అగ్రిమెంట్స్, కాంట్రాక్ట్స్ చేసుకునేటప్పుడు కాస్త చూస్ చేయండి. మరియు అదేవిధంగా పంచమాధిపతి ఓన్ హౌస్లో ఉన్నాడు చెప్పాలంటే, కాకపోతే దశమంలో ఉన్నాడు. దశమం అనేటువంటిది కెరియర్ స్థానము. ఆ కెరియర్ స్థానంలో కుజుడుంటూ శని యొక్క దృష్టి ఎప్పుడైతే ఉందో ఇది ఎటువంటి రిజల్ట్ ఇస్తుంది అని చూసుకున్నట్లయితే పర్టికులర్గా ఇది ఇచ్చేటువంటి రిజల్ట్ మీరు గమనించుకున్నట్లయితే ఇక్కడ ఈ కాంబినేషన్ ఏదైతే ఉందో ఇది దశమంలో ఉంటూ శని దృష్టి ఉన్నందుకు కెరియర్లో ఒక స్టేజ్కి వెళ్ళడం ఉంది, కానీ అక్కడే దాని పరంగా కొంత స్ట్రెస్ కూడా చూపిస్తుంది. అదేవిధంగా అష్టమ శని ఎలాగో మీకు నడుస్తుంది కాబట్టి కాస్త గోవులకి క్యారెట్లు తినిపించడం కానీ, బెల్లం తినిపించడం కానీ ఇట్లాంటివి చేయండి. అయితే 11లో అధిక గ్రహాలు ఉన్నందుకు అనేకమైనటువంటి లాభాలు కూడా ఇస్తాడు ఇక్కడ. కాకపోతే ఈ లాభాలు పొందేటువంటి క్రమం ఏదైతే ఉందో కొంచెం ఆగుతూ, బికాజ్ ఆఫ్ అసంగత్వ దోషంలో ఉన్నాయి కాబట్టి. అయితే మీకు అనుకున్నటువంటి సంకల్పం ఏదైతుందో అది నెరవేరాలంటే మాత్రం మీరు ఎక్కువగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అష్టకం చదువుతూ సూర్యభగవానుడికి తర్పణాలు వదలడం కానీ, అర్ఘ్యం వదలడం కానీ పర్టికులర్గా చేయండి. ఎందుకంటే సూర్యుడి లోపల పితృదేవతలు ఉంటారంటారు కాబట్టి సూర్యుడికి వదిలేటువంటి నీరు ఏదైతే ఉంటుందో పర్టికులర్గా అది పితృదేవతలకు అందుతుంది అంటూ ఉంటారు. కాబట్టి చేయండి. బికాజ్ ఆఫ్ మీకు భాగ్యస్థానంలో రాహు ఉన్నాడు. సర్వసాధారణంగా భాగ్యంలో రాహు ఉన్నప్పుడు పితృదేవతలకి మీరు ఎంత చేస్తూ ఉంటే అంత బాగా కలిసి రావడం జరుగుతుంది. సింహలగ్నము, సింహరాశి. సింహం వారికి కనుక చూసుకున్నట్లయితే రాస్యాధిపతి దశమ స్థానంలో అధిక గ్రహాలతో ఉన్నాడు. ఇది ఒక రకంగా చెప్పాలంటే ప్రమోషన్స్కి, కెరియర్ సంబంధించిన విషయంలో కొంత మార్పులకి, కొత్త ఉద్యోగాలు రావడానికి ఇది మీకు ఉపయోగపడుతుంది, అనేకమైనటువంటి ఆఫర్స్ రావడానికి. అయితే ఇక్కడ పంచగ్రహ కూటమి దశమ స్థానంలో ఉన్నందుకు ముఖ్యంగా సింహలగ్నం ఆర్ సింహరాశి వారికి దేని మీద ప్రభావం చూపిస్తుంది ఇది అని చెప్పి చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇది కొత్త వాళ్ళతో కలిసి ఏదైనా బిజినెస్ రిలేటెడ్ సంబంధించినటువంటి చేసేటువంటి అంశాల్లోని, మరియు అదేవిధంగా అంటే ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలని చూపిస్తుంది. మరియు అదేవిధంగా సంతానం సంబంధించిన విషయంలో అంటే సంతానం గురించి నిర్ణయాలు తీసుకునే విషయంలోని, లేదా ప్రెగ్నెన్సీతో ఉన్నటువంటి స్త్రీల విషయంలోని ఇది కొంత జాగ్రత్త వహిస్తూ ఉండాలి. మరియు అదేవిధంగా గమనించుకున్నట్లయితే ఇక్కడ ఈ భాగ్యస్థానంలో కుజుడుంటూ శని యొక్క దృష్టి ఉంది. అది కూడా సప్తమంలో ఉన్నాడు శని. కాబట్టి మీరు ఎవరితోనైనా కొత్త వ్యక్తుల్ని పార్ట్నర్షిప్తో కలుపుకోవడం కానీ, లేనట్లయితే ఎవరితోనైనా మీరు వివాహ సంబంధించిన నిర్ణయాలు తీసుకునే విషయాల్లో కానీ కొంత ఆలస్యం అవుతూ ఉంటుంది. అయితే మీరు కాస్త మీ యొక్క ఫైనాన్షియల్ గ్రోత్ పెరగడానికి మాత్రం నిత్యము గణపతి ఆరాధన చేస్తూ ఉండండి. మరియు ఈ 4వ అధిపతి ఫైరీ సైన్లో ఉన్నాడు కాబట్టి మీరు ఏదైనా ప్రాపర్టీ తీసుకునేటప్పుడు కొంచెం ఆ డాక్యుమెంట్స్ అది చెక్ చేసుకోండి. ఎందుకంటే ఈ టైంలో డాక్యుమెంట్స్ సరిగా లేని ప్రాపర్టీ తీసుకోవడం వల్ల ఇబ్బంది వచ్చేటువంటి ఛాన్సెస్ ఇంకా కనిపిస్తుంది. మీరు దక్షిణామూర్తి యొక్క ఆరాధన లేదా దత్తాత్రేయుడి యొక్క ఆరాధన చేయండి. జయ గురుదత్త, శ్రీ గురుదత్త అనేటువంటి నామస్మరణ చేయండి నిత్యము. అన్ని విధాలా మీకు బాగుండడం జరుగుతుంది. కన్యాలగ్నము, కన్యారాశి. కన్యవారికి కనుక చూసుకున్నట్లయితే మీ యొక్క రాస్యాధిపతి భాగ్యస్థానంలో ఉన్నాడు కాబట్టి దీనివల్ల హైయర్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో కొంతవరకు బాగుంటుందని చెప్పుకోవచ్చు.
మరియు సంతాన సంబంధించినటువంటి గ్రహాలతో కనెక్ట్ అయి ఉన్నాడు ఆయన. లగ్నాధిపతి వెళ్ళి భాగ్యస్థానంలో. భాగ్యస్థానం అనేటువంటిది పూర్వజన్మ పుణ్యస్థానంగా కూడా పూర్వజన్మ స్థానంగా కూడా చెప్తూ ఉంటారు ఆయన. పూర్వజన్మ పుణ్యస్థానంగానే తీసుకుంటే పంచమ స్థానంలో ఉంటుంది. సో ఈ యాక్టివేషన్ అనేది ఉంది. అయితే ఈ యొక్క వారంలో ప్రధానంగా మీకు పంచగ్రహ కూటమి యొక్క ప్రభావం కూడా ప్రారంభం కాబోతుంది. కాబట్టి మీరు ఈ వారం కన్యా రాశి ఆర్ కన్యా లగ్నం వారు మీరు ఎక్కడైతే జాబ్ చేస్తుంటారో జాబ్ చేస్తున్నటువంటి ప్రదేశంలో కొలీగ్స్కి మనీ ఇవ్వడం కానీ వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకునేటువంటి విషయంలో, అంటే ముఖ్యంగా జాబ్ చేస్తున్న ప్రదేశంలో మనీ రిలేటెడ్ మ్యాటర్స్ విషయంలో వారితో కలిసి ఏదైనా బిజినెస్ చేద్దాం, పార్ట్నర్స్గా కలుపుకుందాం అనుకునేటువంటి విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండాలి. బికాజ్ ఆఫ్ ఇక్కడ ఈ సప్తమాధిపతి అంటే పార్ట్నర్షిప్స్ కారకుడు కూడా మనకి భాగ్యంలో ఈ శుక్రుడు ఎక్కడైతే కంబస్ట్ అయి ఉన్నాడో అక్కడ పంచగ్రహ కూటమిలో ఉన్నాడు. బుధుడు యొక్క లగ్నం అయితే సర్వసాధారణంగా, కాబట్టి ఈ ధనాధిపతి కూడా కంబస్ట్ అయి ఉన్నాడు. సో దశమాధిపతి అంటే కెరీర్ కారకుడు, ధనాధిపతి, ఈ పార్ట్నర్షిప్స్ కారకుడు ఉన్నారు. కాబట్టి ఎవరితోనైనా మీరు జాబ్ చేసే ప్రదేశంలో వారితో ఏదైనా ప్రాపర్టీస్ పార్ట్నర్షిప్స్లో కొనడం కానీ, లేదా ఇట్లాంటి పార్ట్నర్షిప్స్లో బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకునే ప్లానింగ్స్ కానీ విరమించుకోవడం మంచిది. బికాజ్ ఆఫ్ మీరు కొన్నా లేకపోతే మీరు పార్ట్నర్షిప్స్లో ఎవరితోనైనా కొన్నా ఇది మాత్రం కొంత ఇబ్బంది వస్తుంది. అయితే ఈ లగ్నం వారికి, పర్టికులర్గా కన్యా లగ్నం వారికి జీవిత భాగస్వామికి జాబ్ విషయంలో జాగ్రత్తగా ఉండమని చెప్పాలి. మరియు కాస్త అష్టమంలో కుజుడు ఉన్నందుకు పవర్ రిలేటెడ్ లేకపోతే మిషనరీస్ దగ్గర వర్క్ చేసేటువంటి వారు కొంత జాగ్రత్త వహిస్తూ ఉండాలి. కాకపోతే 6వ స్థానంలో ఎప్పుడైతే శని భగవానుడు ఉన్నాడో ఇది ఒక రకంగా మంచి కాంబినేషన్. ఎందుకంటే 6వ స్థానంలో 6వ అధిపతి ఉండడం, అది కూడా పాపగ్రహం అయి ఉండడం కొంత మొండితనాన్ని ఎలాగైనా సరే పట్టుదలతో సాధించేటువంటి యోగాన్ని ఇస్తుంది ఇక్కడ. ఇక మీరు చేయవలసిన దేవతారాధన వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన చేసుకోండి. మరియు వెంకటేశ్వర స్వామి ఆరాధనతో పాటు కాలభైరవ అష్టకం చదువుకోండి. గోవులకి క్యారెట్స్ తినిపించండి, బెల్లం తినిపించండి, గ్రాసము తినిపించండి. అందులో ముఖ్యంగా మంగళ శనివారాలు అనే విధాలు మీకు బాగుంటుంది. తులాలగ్నము తులారాశి తులవారికి కనుక చూసుకున్నట్లయితే ఈ పంచగ్రహ కూటమి అష్టమ స్థానంలో ఉంటుంది ఈ వార ఫలితాల్లో. అయితే ఈ కుజుడు సప్తమ స్థానంలో ఉంటూ శని యొక్క దృష్టి కలిగి ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క సమయంలో ప్రధానంగా మీకు ఈ పంచగ్రహ కూటమి యొక్క ప్రభావం లాంగ్ జర్నీస్ వెళ్ళేటప్పుడు కొంత జాగ్రత్త వహిస్తూ ఉండాలి. అయితే అష్టమ స్థానంలో అధిక గ్రహాలు ఉన్నందుకు కొంత ఇన్సూరెన్సెస్ రిలేటెడ్ విషయాలు కట్టవలసినవి కానీ ఇన్సూరెన్స్ రిలేటెడ్ విషయాల్లో కూడా కొంత జాగ్రత్త పడాలి. అయితే పెద్ద మొత్తంలో మీరు ఏదైనా ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు ఎవరికైనా అప్పులు ఇవ్వడం విషయంలోని అప్పు పెద్ద మొత్తంలో ఇచ్చేటప్పుడు మధ్యవర్తిత్వం చేసేటువంటి విషయాల పట్ల కాస్త జాగ్రత్త వహించాలి. అలాగే ఇక్కడ డాక్యుమెంటేషను ఇట్లాంటివి చేసుకునేటప్పుడు కూడా ఈ యొక్క పంచగ్రహ కూటమి వల్ల కొంత జాగ్రత్త వహిస్తూ ఉండాలి. దీంతోపాటు సప్తమ స్థానంలో అంటే జీవిత భాగస్వామి, సామాజికమైనటువంటి విషయాలు చెప్పేటువంటి స్థానంలో కుజుడు ఉంటూ శని యొక్క దృష్టి ఉంది. కావున ఈ కాంబినేషన్ ఏదైతే ఉందో పర్టికులర్గా ఈ శని కుజుడు అంటే కుజుడు ఉండి శని యొక్క దృష్టి ఉన్నందుకు వివాహ నిర్ణయాలు యూట్యూబ్లోనో లేకపోతే కొన్ని సామాజికమైనటువంటి విషయాల్లోనే మాట్లాడేటువంటి విషయాల్లోని కాస్త జాగ్రత్త వహిస్తూ ఉండాలి. సో ఫైనాన్షియల్గా కనుక చూసుకున్నట్లయితే సాఫ్ట్వేర్ రంగాల వారికి ఫైనాన్షియల్ గ్రోత్ ఉంటుంది. సాఫ్ట్వేర్, ఎలక్ట్రానిక్స్ ఇట్లాంటి వాటిలో వారికి మరియు కాస్త ఈ వారం కాస్త షార్ట్ జర్నీస్ అధికంగా ఉంటాయి. మరియు హోమ్ లోన్స్ లభిస్తాయి. మీ యొక్క సంతానానికి ఫైనాన్స్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో గ్రోత్ అనేటువంటిది చూపిస్తుంది. అదేవిధంగా సంతానం యొక్క సహకారం కూడా మీకు లభిస్తుంది అనేటువంటి చాలా స్పష్టంగా చూపిస్తుంది. కాకపోతే ఇక్కడ పంచమ స్థానంలో ఉండేటువంటి శని సప్తమ స్థానం మీద ఉన్న కుజుని వీక్షిస్తున్నాడు. కాబట్టి జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయంలో కానీ వారు కాస్త అగ్రెసివ్గా కొన్ని విషయాల్లో కొంత రియాక్ట్ అవుతూ ఉంటారు. కొంత అగ్రెసివ్ రిలేటెడ్ విషయాల వల్ల కానీ కొంత అక్కడ స్ట్రెస్ అనేటువంటి చూపిస్తుంది. ఇక అదేవిధంగా గమనించుకున్నట్లయితే మీకు ఈ కాంబినేషన్ ఏదైతే ఉందో దశమ స్థానము అంటారు. అంటే కెరియర్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో పర్టికులర్గా కాస్త ఈ అష్టమంలో అధిక గ్రహాలు ఉన్నందుకు కెరీర్ పరంగా
మార్పులు చూపిస్తున్నాయి. మరియు 12లో కేతు ఉన్నందుకు మాత్రం కాస్త ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు కూడా కాస్త గణపతిని తలుచుకొని ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఇక మీరు చేయవలసిన దేవత ఆరాధన ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే ఎక్కువగా కాలభైరవ అష్టకం చదువుకోండి. కాలభైరవ అష్టకం కనుక చేసుకున్నట్లయితే అన్ని విధాలా బాగుంటుంది. వృశ్చిక లగ్నము, వృశ్చిక రాశి. మీ రాస్యాధిపతి అయినటువంటి కుజుడు ఓన్ హౌస్లో 6వ స్థానంలో ఉన్నాడు. దీనివల్ల ఏంటంటే శత్రువుపై జయము లభిస్తుంది. అయితే ఈ పంచగ్రహ కూటమి వల్ల ముఖ్యంగా మీరు తీసుకోవాల్సిన జాగ్రత్త షేర్ మార్కెటింగ్ రిలేటెడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్, విదేశాలకు వెళ్ళేటువంటి అంశాలు, ఇన్సూరెన్స్ రిలేటెడ్ సంబంధించిన విషయాలను నెగ్లిజెన్సీ చేయకుండా కట్టడము, కొంతమంది సంతాన సంబంధించిన విషయాలని, రాజకీయ సంబంధించిన విషయాలని, ఫ్రెండ్స్ విషయాలను కొంత జాగ్రత్త ఖచ్చితంగా తీసుకోవాలి. అయితే మనీ మ్యాటర్స్ విషయంలో కొంత జాగ్రత్త వహిస్తూ ఉండాలి. కాకపోతే ఈ కాంబినేషన్ ఏదైతే ఉందో కొంతవరకు మీకు సిబ్లింగ్స్ ద్వారా కొంత విదేశీ యోగాలు మీకు సపోర్ట్ అవ్వడము, అలాగే మీ యొక్క సిబ్లింగ్స్ కూడా ఏదైనా వేరే దేశాలకు వెళ్ళడం అనేది స్పష్టంగా చూపిస్తుంది. కాకపోతే మీకు అర్ధాష్టమ శని ఏదైతే ఉందో కొంత ఇది ఏదైనా ప్రాపర్టీస్ కొనేటప్పుడు కానీ, కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు కానీ, ప్రాపర్టీ రిలేటెడ్ డీల్స్ విషయంలో కొంత జాగ్రత్తగా ఉంటూ ఉండాలి. కాకపోతే 6వ స్థానంలో ఆరోగ్యత ఉన్నందుకు లోన్స్ లభిస్తాయి, అందులో ఎటువంటి డౌట్ లేదు. కాకపోతే కొంత స్ట్రెస్ఫుల్గా ఉంటుంది. బికాజ్ ఆఫ్ ఈ 6వ స్థానంలో కుజుడు ఉంటూ శని యొక్క దృష్టి ఉంది కాబట్టి కొంత స్ట్రెస్ఫుల్గా సాగుతూ ఉంటుంది. అలాగే ఇక్కడ ఈ యొక్క అష్టమ స్థానం అండ్ భాగ్యస్థానము, దశమ స్థానాలు కనుక చూసుకున్నట్లయితే ముఖ్యంగా దశమ స్థానం యాక్టివ్గా ఉంది ఇక్కడ. బికాజ్ ఆఫ్ ఈ కాంబినేషన్ ఏదైతే ఉందో దశమాధిపతి సప్తమ స్థానంలో ఉన్నాడో ఉద్యోగ సంబంధించినటువంటి విషయంలో కేంద్రంలో ఉన్నందుకు, ఒక కేంద్రాధిపతి మరొక కేంద్రంలో ఉన్నందుకు ఉద్యోగ వ్యవహారాలకు సంబంధించిన విషయంలో చాలా సపోర్టివ్గా ఉంటుంది మీకు. ఇక ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు అది కాస్త జాగ్రత్తగా ఉండండి. సాఫ్ట్వేర్ రంగాలకు సంబంధించిన వ్యాపారాల్లో ఉండేటువంటి వారికి మంచి ఫలితాలే ఉంటాయి, అందులో ఎటువంటి డౌట్ లేదు. కాస్త ఆధ్యాత్మికంలోకి వెళ్ళడం ఇట్లాంటివి పర్టికులర్గా చూపిస్తున్నాయి. ఇక మీరు చేయవలసిన దేవతారాధన దుర్గాదేవి యొక్క ఆరాధన చేయండి. గోవులకి క్యారెట్స్, బెల్లము తినిపించండి అనే విధానం బాగుంటుంది. ధనుర్లగ్నము, ధనస్సు రాశి. ధనస్సు వారికి కనుక చూసుకున్నట్లయితే మీకు ఈ యొక్క వారం చూసుకున్నట్లయితే పంచగ్రహ కూటమి వల్ల సర్వసాధారణంగానే ధనస్సు వారికి ఈ వివాహ సంబంధించిన విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి అని చెప్తూ ఉంటారు. అయితే ఈ పంచగ్రహ కూటమి ఎప్పుడైతే ఉందో ఈ పంచగ్రహ కూటమి అనేటువంటిది కొంచెం వివాహ సంబంధించిన విషయంలో కొంత జాగ్రత్త తీసుకోవాలి. వ్యాపార లాభాలకు సంబంధించింది, ఏదైనా కొత్తగా చదువుకోవడానికి ఏదైనా కొత్త కోర్సెస్ తీసుకోవడము, అందులో ముఖ్యంగా వేద విద్యలు నేర్చుకునేవారు కొంత జాగ్రత్తగా ఉండాలి. అయితే ఫైనాన్స్ అనేటువంటిది మాత్రం మీకు కొంత విదేశీ సంబంధంగాను, సాఫ్ట్వేర్ సంబంధంగాను మీకు ఫైనాన్స్ అనేటువంటిది చూపిస్తుంది. మరియు కొన్ని విషయాల్లో పట్టుబట్టి మరి కొన్ని పనులు సాధించుకుంటారు ఈ గ్రహస్థితి ఉండడం వల్ల. కాకపోతే పంచమ స్థానంలో ఎప్పుడైతే కుజుడు ఉన్నాడో ఇది కొంతవరకు కుటుంబ సభ్యులలో సిబ్లింగ్ వరుస వాళ్ళతో కానీ, ముఖ్యంగా సంతానం వారితో తెలియని చిన్న ఘర్షణ వాతావరణం చూపిస్తుంది. లోన్స్ అనేటువంటివి ఖచ్చితంగా లభిస్తాయి అనేటువంటిది చాలా స్పష్టంగా ఉంది ఇక్కడ. కాకపోతే ఉద్యోగ సంబంధించిన విషయంలో తొందరపాటు పడి మారకండి. అయితే ఇక్కడ గతంతో పోల్చుకుంటే గతంలో మనం చాలా వీడియోలు చెప్పుకున్నాం, దశమంలో కేతు ఉన్నాడు అనేటువంటిది. కాకపోతే ఇక్కడ ఈ వారం మీకు కొంచెం ఉద్యోగ అవకాశాలు కూడా వస్తాయి, రావని కాదు. కాకపోతే కేతు ఉన్నందుకు విచిత్ర గ్రహం అంటే ఏంటి, కొంచెం వెయిట్ చేయాల్సిన ప్లేస్లో తొందరగా మారిపోవాలనిపించడం చేస్తూ ఉంటుంది. కానీ ఇప్పుడున్న పంచగ్రహ కూటమి మాత్రం మీకు ఉద్యోగ సంబంధించిన విషయాల్లోని, ధన సంబంధించిన విషయాల్లోని పాజిటివ్నెస్ని పెంచుతాయి. ఇక మీరు ముఖ్యంగా ఈ పంచమంలో కుజుడున్నందుకు కొత్తగా ఎవరితోనైనా ఫ్రెండ్షిప్ చేసేటప్పుడు కానీ, రాజకీయ సంబంధించిన విషయాల్లో కానీ అసలు అగ్రెసివ్గా రియాక్ట్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉంటూ లక్ష్మీ నరసింహస్వామి ఆరాధన ఎక్కువగా చేయండి. గోలు క్యారెట్లు మరియు బెల్లము తినిపించండి, అన్ని విధాలా బాగుంటుంది. మకర లగ్నము, మకర రాశి. మకరం వారి కనుక చూసుకున్నట్లయితే మీకు ఈ వారం ఎవరైనా విదేశాల్లో ఉండేవాళ్ళు పరిచయం అవ్వడం జరుగుతుంది. అలాగే రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉండేటువంటి వారికి లాభదాయకంగా ఉంటుంది. కాకపోతే మీరు సొంతంగా ఏదైనా
భూమి కొనుగోలు చేయడము, లేకపోతే పంట పొలాలు అది పండిస్తూ ఉంటారు రైతులు. ఇటువంటి విషయాల్లో మాత్రం తెలియని భూమి మూలంగా కొంత ఘర్షణ వాతావరణం చూపిస్తుంది. అయితే ఈ పంచగ్రహ కూటమి ఎప్పుడైతే 5వ స్థానంలో ఉందో ఇది కొంత స్పిరిచువల్ ఆస్పెక్ట్ని, మంత్రస్థానాన్ని యాక్టివ్ చేస్తుంది. అయితే ఇక్కడ అప్పులు తీరేటువంటి యోగంగా చెప్తారు. కాకపోతే అప్పులు పుట్టడం కొంత కష్టమవుతుంది. ఈ పంచగ్రహ కూటమి ఎప్పుడైతే పంచమ స్థానంలో ఉందో కొంచెం ఉద్యోగ సంబంధించిన విషయాల్లో కూడా మార్పుల్ని, కొంచెం సహోదర వర్గం వల్ల కొంత మీరు స్ట్రెస్ అవ్వడము, అంటే స్ట్రెస్ అనేటువంటి చూపిస్తుంది ఈ సహోదర వర్గం మూలంగా. అదేవిధంగా విదేశాలకు వెళ్ళేటువంటి వాటి మూలంగా మధ్యవర్తిగా ఉండి మీరు ఏదైనా సంతకం పెట్టడం వల్ల మీకు ఇబ్బంది అనేది చూపిస్తుంది. అయితే భూమి అండ్ ఈ కల్టివేషన్ రిలేటెడ్ ఫార్మర్స్కి బాగుంటుంది, ఫైనాన్షియల్గా గ్రోత్ ఉందని చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ అంటే పర్టికులర్గా ఈ మకర లగ్నం వారు, మకర రాశి వారికి మరియు మరొక విషయం ఏంటంటే క్రియేటివిటీగా మీరు ఏదైతే చేస్తారో దానికంటే ఒక గుర్తింపు వస్తుంది ముఖ్యంగా చూసుకున్నట్లయితే. అయితే మెడికల్ రంగాల వ్యాపారంలో ఉండేటువంటి వారికి, అదేవిధంగా మనకి ఇన్సూరెన్సెస్ రిలేటెడ్ సంబంధించిన వాటిలో ఉండేటువంటి వారికి కొత్త అవకాశాలు వస్తాయి. ఇక మీరు చేయవలసిన దేవత ఆరాధన ఏమిటి? సూర్య నమస్కారాలు ఎక్కువగా చేస్తూ ఉండండి. అమ్మవారి యొక్క నామాలు చేస్తూ సూర్య భగవాను చూడండి. అదేవిధంగా నవగ్రహాల్లో కుజ, శని, కేతు, రవి గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. దేశీవాలి గోవుకి క్యారెట్స్, బెల్లము తినిపించండి. అన్ని విధాలా బాగుంటుంది. కుంభలగ్నము, కుంభరాశి. కుంభం వారి కనుక చూసుకున్నట్లయితే రాశిలో శని యొక్క సంచారం జరుగుతూ మనకి 3వ స్థానంలో కుజుడుంటూ పంచగ్రహ కూటమి 4వ స్థానంలో ఉంది. ఈ పంచగ్రహ కూటమి యొక్క ప్రభావం ఎలా ఉంటుంది అని చూసుకున్నట్లయితే ఇక్కడ ప్రధానంగా అయితే కుంభం వారికి 5, 9, 2 మరియు 11 స్థానాలని డియాక్టివేట్ చేస్తుంది. కాబట్టి ఇది షేర్ మార్కెటింగ్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో ఈ 5, 6 తేదీలు ఎప్పుడైతే పంచగ్రహ కూటమి ఉంటుందో ఆ సమయంలో వాటి జోలికి వెళ్ళకపోవడమే సంపూర్ణంగా మీరు చేయవలసినటువంటి పని. అయితే ఇక్కడ ఈ రాశిలో శని ఉంటూ కుజుడిని వీక్షిస్తున్నందుకు పర్టికులర్గా ఏంటంటే ఇది మీకు సిబ్లింగ్ వరుస వాళ్ళతో కొంత జాగ్రత్తగా ఉండాలి. ఈ సిబ్లింగ్ వరుస వల్లే ఏదో తెలియని ఘర్షణ వాతావరణం, కుటుంబ సంబంధించిన విషయంలో కొంత స్ట్రెస్ అనేటువంటిది స్పష్టంగా చూపిస్తుంది. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి. కొత్త ప్రోడక్ట్స్ కొత్తగా ఏమైనా కొనుక్కోవడం జరుగుతుంది. కాకపోతే కొద్దిగా నిర్ణయాలు తీసుకునేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండండి. మరియు లోన్స్ రిలేటెడ్ సంబంధించినటువంటి విషయంలో కొంతవరకు పాజిటివ్గా ఉంటుంది. లోన్స్ లభిస్తాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. వివాహ సంబంధించిన విషయాలు కూడా కొంతవరకు కొన్ని మాటలు మాట్లాడుకోవడానికి కొంతవరకు ఈ పంచగ్రహ కూటమి సపోర్టివ్గా ఉంది. అదేవిధంగా ఇన్సూరెన్సెస్ మూలంగా కొంతవరకు కలిసి రావడం జరుగుతుంది. కాకపోతే లాంగ్ జర్నీ చేసేటప్పుడు తండ్రి గారి విషయంలోని గురువులతోని కొంత జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితి ఉంది. అంటే తెలియకుండానే గురువు యొక్క ఆగ్రహానికి లేదా లాంగ్ జర్నీ చేసేటప్పుడు ఏదైనా మిస్ అవ్వడం కొన్ని అనేటువంటివి చూపిస్తుంది. అయితే ఈ కుంభం వారికి డబుల్ ట్రాన్సిట్ ఎప్పుడైతే దశమం మీద ఉందో ఉద్యోగ సంబంధించినటువంటి విషయాలలో చాలా అనుకూలంగా ఉంది అనేటువంటిది చూపిస్తుంది. అదేవిధంగా లాభము అంటే వ్యాపార లాభాలకు సంబంధించినటువంటి విషయాల్లో అనేది కొంతవరకు పాజిటివ్గా చూపిస్తుంది. కాకపోతే ఇన్వెస్ట్మెంట్స్ యొక్క ఒత్తిడి, అంటే మీరు ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేశారు దానికి సంబంధించిన ఒత్తిడి అనేటువంటిది చూపిస్తుంది. అదేవిధంగా కుటుంబాధిపతి చతుర్థంలో ఉన్నందుకు ఇక్కడ హోమ్ లోన్స్కి మాత్రం చాలా అనుకూలంగా ఉందంటే ధనము ఏదైనా గృహమూలంగా పొందాలనుకునేటువంటి విషయాలు మాత్రం చాలా అనుకూలంగా చూపిస్తుంది. అయితే మీరు ఇక్కడ చేయవలసినటువంటి దేవతారాధన ఎక్కువగా విష్ణు సహస్రనామాలు చదువుతూ ఉండండి. లలిత కూడా చదువుకోవచ్చు. కాకపోతే ఏంటంటే విష్ణు సహస్రనామాలు చదవడము, పెసలు దానంగా ఇవ్వడము, మరియు గోవులకి క్యారెట్స్, బెల్లం తినిపించడం మీరు చేసినట్లయితే ముఖ్యంగా మీ యొక్క ఏలినాడు శని యొక్క జన్మంలో తిరుగుతున్న దాని ప్రభావం కూడా తగ్గుతుంది. మీనలగ్నము, మీనరాశి. మీకు ఈ యొక్క వారం చూసుకున్నట్లయితే పాపకర్తలో లగ్నం పడింది. అంటే ముందుని కుజుడు, వెనక శని. సహజంగానే ఏలినాడు శని ఒకటి నడుస్తుంది కాబట్టి కొంచెం వేరే వాటికి ఇన్వెస్ట్మెంట్స్ పెట్టి కొద్దిగా స్ట్రక్ అయిపోయామనే ఫీలింగ్లో ఉంటారు. బట్ 2వ స్థానంలో కుజుడు ఉన్నందుకు ఇది ఒక రకంగా చెప్పాలంటే ఫైనాన్షియల్ గ్రోత్ని ఇస్తుంది ఓన్ హౌస్లో ఉన్నందుకు. కాకపోతే ఘర్షణకు కూడా దారితీస్తుంది. ఏదైనా ప్రాపర్టీ అమ్ముదాము అనుకునేటువంటి వరకు దిస్ ఇస్ ద రైట్ టైం. అమ్మడానికి మాత్రం మీనం వరకు అందులో ఎటువంటి డౌట్ లేదు.
ప్లేస్ చేంజ్ అవ్వడానికి అమ్మడానికి రైట్ టైం, బట్ ప్రాపర్టీ కొనడానికి మాత్రం రైట్ టైం కాదు. అదేవిధంగా సంతానం కోసం ప్రయత్నం చేసేటువంటి వారు చాలా మంచి ఫలితం ఇస్తుంది ఇక్కడ. కాకపోతే కొంత స్ట్రెస్ అది ఉంటుంది, మరియు లోన్స్ లభిస్తాయి, శత్రువుపై జయం కూడా ఉంటుంది చెప్పాలంటే. కాకపోతే వివాహం విషయంలో, అందులో ముఖ్యంగా బంధువర్గం వారితో వివాహ సంబంధించిన విషయాల్లో కొంత జాగ్రత్త వహించాలి. అదేవిధంగా ఇక్కడ దశమాధిపతి ఎవరైతే ఉన్నారో ఈ దశమ స్థానాధిపతి 3లో ఉన్నందుకు కెరియర్ పరంగా చేంజ్ అనేటువంటిది చూపిస్తుంది, ఇది గుర్తుపెట్టుకోండి. అలాగే దీంతోపాటు ఇక్కడ పర్టికులర్గా గమనించుకున్నట్లయితే ఈ కారకుడు ఈ యొక్క దశమాధిపతి లగ్నాధిపతి గురువే అవుతాడు. కాబట్టి గురువు అయినందుకు ప్లేస్ చేంజ్ అవ్వడం వల్ల వేరే వేరే ప్రాంతాలకు వెళ్ళడం వల్ల ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. ఇక ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండండి. కొన్ని లాభాలు కూడా ఉంటాయి మీకు. కాకపోతే ఏంటంటే రావాల్సిన లాభం దగ్గరలోనే మనకు చెరువులోనే ఉన్నట్టుగా అనిపిస్తూ ఆ చెరువులో ఉన్నటువంటి లాభం ముందుకు కదులుతున్నట్టు అనిపించదు. మరి అలాంటప్పుడు ఏం చేయాలి అంటే వెరీ సింపుల్, కుజ శని గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. గోవుకి బెల్లము, క్యారెట్స్, గ్రాసము, గోధుమ రవ్వ తినిపించండి. ముఖ్యంగా రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క అష్టోత్తరం ఎక్కువగా చేస్తూ ఉండండి. అన్నపూర్ణ దేవి యొక్క అష్టోత్తరం కూడా చదువుకుంటే చాలా మంచిది ఈ యొక్క మీనలగ్నం వారి, మీన రాశి వారికి. అయితే ఇక్కడ 2లో కుజుండి 12లో శని ఉన్నందుకు మాత్రం కొంచెం సిచ్యువేషన్స్ ఎట్లా ఉంటుంటాయంటే కొంచెం స్ట్రెస్ఫుల్గా వెళ్తూ ఉంటాయి. ఇలా ఉన్నప్పుడు మీరు ఏంటంటే దగ్గరలో మీకు ఆంజనేయ స్వామి ఆలయం కానీ, ముఖ్యంగా లక్ష్మీ నరసింహస్వామి హైదరాబాద్ ప్రాంతంలో ఉన్న లక్ష్మీ నరసింహస్వామి యాదగిరిగుట్ట మనకు దగ్గర అవుతుంది. లేదు వైజాగ్ వేరే ప్రాంతాల్లో ఉంటే అక్కడ ఏదైతే లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రం ఉందో అక్కడికి వెళ్తూ ఉండండి. వెళ్తూ ఉన్నట్లయితే ఈ పాపగ్రహాల యొక్క మధ్యలో ఉన్నందుకు దీని ప్రభావం అనేటువంటిది, ఇబ్బంది అనేటువంటిది తగ్గుతుంది. మనకి పంచగ్రహ కూటమి వల్ల దేశవ్యాప్తంగా కానీ ప్రపంచవ్యాప్తంగా కానీ, అదేవిధంగా ఈ కుజుడు ఓన్ హౌస్లో ఉంటూ శని కుంభరాశిలో ఉండి వీక్షిస్తున్నందుకు ఎటువంటి ప్రభావం చూపిస్తుంది అని చెప్పి చూసుకున్నట్లయితే రవి అనేకమైనటువంటి గ్రహాలను అస్తంగతం చేసుకుంటున్నాడు. కాబట్టి గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో ఈ పంచగ్రహ కూటమి రావడంతో దాని తర్వాత తీసుకునే నిర్ణయాలు అనేకమైనటువంటి విషయాలని తన ఆధీనంలోకి తీసుకునేలాగా, అదేవిధంగా చాలా పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకునేటువంటి పరిస్థితిని ఈ యొక్క సూర్య భగవానుడు పంచగ్రహ కూటమిలో ఎప్పుడైతే 5-6 తేదీల్లో ఉన్నాడో అక్కడి నుంచి అటువంటి కొత్త పరిస్థితులు మనకి రానున్నాయి. అదేవిధంగా కుజుడు ఎప్పుడైతే ఓన్ హౌస్లో ఉంటూ శని యొక్క దృష్టి ఉందో ఇది కాస్త మనకి ఈ సంవత్సరం ఏదైతే క్రోధినామ సంవత్సరం వచ్చిందో ఈ క్రోధినామ సంవత్సరం వల్ల కుజుడు మనకి మంగళవారం ప్రారంభమైంది కాబట్టి కుజుడు అధిపతి అయ్యాడు. అతను ఓన్ హౌస్లో ఫైరీ సైన్లోకి వచ్చినందుకు కాస్త ఈ అగ్నికి సంబంధించిన విషయాలు కానీ, లేకపోతే ఈ వేడి ఎక్కువ అవడం కానివ్వండి, కాస్త గొడవల పరిస్థితి ఎక్కువగా ఉండడం కానీ ఉంటుంది. కాబట్టి వీలైనంత మటుకు కాస్త జనాలు కొంచెం చిన్న చిన్న విషయాలకే గొడవలు పడేటువంటి పరిస్థితులు వచ్చినా కొంచెం దూరంగా ఉండడం అనేటువంటిది మంచిది. బికాజ్ ఆఫ్ ఈ శని కుజులు ఎప్పుడు మనకి జన్మజాతకంలో కానివ్వండి, లేకపోతే గోచారంలో కానివ్వండి కలిసి ఉన్న వీక్షించుకుంటున్న కాస్త ఫైరీ సైన్స్లో ఉన్న దీని యొక్క ప్రభావం ఉంటుంది. అయితే ఇక్కడ చాలామందికి లగ్నము, రాశి ఇవేమీ తెలియవు. మరి అటువంటి వారు ఏం చేయాలి అంటే ముఖ్యంగా అమ్మవారి యొక్క ఆరాధన ఎక్కువగా చేయండి. సూర్యభగవాను చూస్తూ ఓం భానుమండల మధ్యస్థ భైరవీ భగమాలిని నమః అనేటువంటి నామస్మరణ ఎక్కువగా చేస్తూ ఉండండి. బికాజ్ ఆఫ్ సూర్యుడి యొక్క అనుగ్రహం కావాలి. ఇక్కడ అస్తంగత్వ దోషంలో ఉన్నాయి గ్రహాలు. పంచగ్రహ కూటమి నిజమే, కానీ అస్తంగత్వ దోషాల్లో ఉన్నప్పుడు ఉండేటువంటి పంచగ్రహ కూటమి 2 విధాలుగా పనిచేస్తూ ఉంటుంది. కొంతవరకు గ్రహము కాస్త సపోర్టింగ్ చేసుకుంటూ ఉంటాయి. ఒక పక్కన మరొక పక్కన ఏమిటంటే ఇక్కడ ఈ కాంబినేషన్ ఉన్నప్పుడు పర్టికులర్గా ఇది ఫైనాన్స్ ప్లానెట్స్ని కంబస్ట్ చేసుకుంది. కాబట్టి ఫైనాన్షియల్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో మీ జన్మజాతకంలో కనుక ఒకవేళ శుక్రుడు పాడయ్యాడు అంటే శుక్రుడు అస్తంగత్వ దోషంలో ఉన్నాడు, ఇప్పుడు పర్టికులర్గా శుక్రుడు అస్తంగత్వ దోషంలో గ్రహ కూటమిలో ఉన్నందుకు మరింత జాగ్రత్త తీసుకోవాలి ఈ యొక్క అస్తంగత్వ దోష సంబంధం. అదేవిధంగా బుధుడు కూడా అస్తంగత్వ దోషంలో ఉన్నాడు కాబట్టి కొత్త వ్యాపారాలు ప్రారంభించేటువంటి విషయాల్లో కాస్త ఈ దోషం తొలగే వరకు కొంత జాగ్రత్త పడుతూ ఉండాలి. అదేవిధంగా మరి జాతకం తెలియదంటే ఏం చేయాలి అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, కుజుడు ఓన్ హౌస్లో ఉండి శని వీక్షణ ఉంది కాబట్టి గోవుల క్యారెట్స్ తినిపించడము, బెల్లము తినిపించడము, మరియు అదేవిధంగా మీకు దగ్గరలో నవగ్రహ ఆలయాలు కనుక ఉన్నట్లయితే కుజ, శని, కేతువు, రాహు గ్రహాల దగ్గర దీపారాధన చేయడము,
అదేవిధంగా రవిగ్రహం దగ్గర కూడా దీపారాధన చేయడం చేస్తూ ఉండాలి. మరియు మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించుకున్నట్లయితే ఈ కాంబినేషన్ ఎప్పుడైతే ఈ పంచగ్రహ కూటమి యొక్క ప్రభావం ఉంటుందో ఇది ప్రపంచవ్యాప్తంగా కొత్త జాబ్స్కి కొత్తగా క్రియేట్ చేసుకోవడానికి ఇట్లాంటి వాటికి కూడా పనికొస్తుంది. మరి దగ్గరలో నవగ్రహ టెంపుల్స్లో ఏదో విదేశాల్లో ఉన్నాము, అప్పుడు ఏం చేయాలి? వీలైనంత మటుకు మన్య సూక్త పారాయణం కానీ చండీ పారాయణం వినడము, లేదా పూర్తిగా లలితా సహస్రనామాలు. సర్వసాధారణంగా ఏంటంటే ఈ కుజశనుల యొక్క వీక్షణ, అంటే కుజుడి మీద శని యొక్క వీక్షణ అది ఉన్నప్పుడు ప్రాణాయామం అంటే ఇలా పెట్టుకొని ప్రాణాయామం చేయడము, లలితా సహస్రనామాలు వింటూ ప్రాణాయామం కనుక చేసినట్లయితే అన్ని విధాలా మీకు బాగుండడం జరుగుతుంది. ఇక్కడ ముఖ్యంగా శని కర్మకారకుడు అవుతాడు, కుజుడు ఫోర్స్కి కారకుడు అవుతాడు. కాబట్టి పర్టికులర్గా ఈ ఫోర్స్ ప్లానెట్స్ కనుక ఇలా ఉన్నప్పుడు ఎవరికైనా శని మహర్దశ కానీ కుజ మహర్దశ కానీ నడుస్తుంది, లేదా శుక్ర మహర్దశలు నడుస్తున్నాయి. ఎందుకంటే అస్తంగిత్వ దోషాల్లో ఉన్నప్పుడు శని లేదా కుజ మహర్దశలు నడిచేటువంటి వారు మాత్రం కాస్త ఈ గోచారంలో గ్రహాల స్థితిలో ఉన్నప్పుడు కాస్త ఎక్కువ గొడవలు అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి శని కుజ గ్రహాల యొక్క మహాదశలు నడుస్తున్నటువంటి వారు కొంత జాగ్రత్త వహించాలి. మరియు అదేవిధంగా మరొక విషయం ఏంటంటే ఆల్రెడీ మీ జన్మజాతకంలో శుక్రుడి యొక్క స్థితి బాగోలేదు అనుకునేటువంటి వారు కాస్త సూర్య నమస్కారాలు ఎక్కువగా చేస్తుండాలి ఈ టైంలో. ఎందుకంటే శుక్రదశ నడుస్తుందండి కానీ ఏమీ కలిసి రావట్లేదు, లేదా అంతర్దశ నడుస్తుంది ఏమీ కలిసి రావట్లేదు. అలాంటప్పుడు శుక్రుడు కంబస్ట్ అయ్యాడు, ఇంకా ఎక్కువ ఇబ్బందిని ఇస్తుంటాడు. కాబట్టి ఇంకాస్త సూర్య నమస్కారాలు చేసుకుని ఎక్కువగా చేస్తూ ఉండాలి. అదేవిధంగా ఇది వివాహాలు సహజంగానే ఇప్పుడు చూడండి, మనకి మౌఢ్యమి సమయంలో వివాహాలు కూడా ఏమీ చెయ్యరు. కాకపోతే ఇక్కడ ఎవరికైనా సరే మేషలగ్నం వారు ఉన్నారు, తులాలగ్నం వారు ఉన్నారు అనుకోండి, వృశ్చిక లగ్నం వారు ఉన్నారు అనుకోండి, వాళ్ళు అసలు మాట్లాడుకోకపోవడం కూడా మంచిది ఈ సమయంలో. సహజంగా వేరే వాళ్ళకైతే మాట్లాడవచ్చు, ముహూర్తాలు అంటే నిశ్చయితాంబూలాలు వివాహాలు చేసుకోకూడదు అంటాం, కానీ కామన్గా మాట్లాడడానికి ఓకే అంటాం. కానీ ఈ కాంబినేషన్స్ ఉన్నప్పుడు మాత్రం అసలు వాటి ఊసు వెళ్ళకపోవడమే మంచిది.